కర్ణాటకలో ఒక విచిత్రమైనటువంటి పని జరగబోతోంది. ఏంటంటే ఈ అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ కొత్త తెలివితేటలు నేర్చుకున్నారు. వాళ్ళ అసోసియేషన్ తరపున కర్ణాటక ప్రభుత్వంలో ఇప్పుడు డబ్బులు పడేస్తే ఏ పనైనా చేసి పెట్టేటటువంటి స్థితిలో ఉన్నది, లేదా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం అన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని 14 గంటల పని. ఇప్పటిదాకా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎన్ని గంటల పని ఉంటుంది? 8 గంటలు. అందులో ఈ మధ్యలో లంచ్ ఇవన్నీ కలిపితే ఒక గంటన్నర వృధా అవుతూ ఉంటుంది. అంటే దాదాపు 6.5 గంటలు పనిచేస్తున్నారు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. వాటినన్నిటిని బేస్ చేసుకుని దాంతోపాటు శని ఆదివారాలకు సంబంధించినటువంటి సెలవులు ఇవన్నీ లెక్క చూసుకుంటే పని తక్కువ చేస్తున్నారు, ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. బట్ అమెరికా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇక్కడే ఎక్కువ పని చేస్తున్నట్టు ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ వాళ్ళకి అది కాదు, ఇంకా పిండాలి. అంటే 14 గంటలు పని పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే చట్టం మార్చమని చెప్పి 14 గంటల పని అంటే ఇప్పుడు 8 గంటలకి ఇంకొక 6 గంటలు ఎక్స్ట్రా అనమాట. పోనీ దానికి ఏమైనా జీతం ఎక్కువ ఇస్తారా? అదైతే కనుక ప్రత్యేకించి అక్కర్లేదు, అసలు మీకు ఎక్స్ట్రా డ్యూటీ వేస్తాం, జీతం ఇస్తామంటే ఖచ్చితంగా వాళ్ళే పని చేస్తారు, ఎందుకు వద్దంటారు? ఇంకోటి, ఓ సైకలాజికల్లీ హయ్యెస్ట్ ప్రెషర్ ఫేస్ చేసేటటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దగ్గరికి ఆ బిల్లు వచ్చింది, వాళ్ళ ప్రపోజల్ వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం బిల్లు ప్రిపేర్ చేయబోతుంది అన్నటువంటి మాటే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది.